మహిళా కమిషన్ సభ్యురాలుగా చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేతను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు. చాకలి ఐలమ్మ పోరాటాన్ని కొనసాగిస్తామని శ్వేత స్పష్టం చేశారు. మహిళా కమిషన్ సభ్యురాలుగా తనకు అవకాశం ఇచ్చినందుకు సీఎం రేవంత్ కి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. శ్వేతతో మా ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. తెలంగాణ మహిళా యూనివర్సిటీని చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా ప్రభుత్వం పేరు ప్రకటించింది. ప్రస్తుతం తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలుగా కూడా ఐలమ్మ మనవరాలు శ్వేతనైతే నియమిస్తున్నట్టు కూడా ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు శ్వేత ఉన్నారు, వారిని అడిగి తెలుస్తుంది. చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు మహిళా కమిషన్ సభ్యురాలుగా ప్రభుత్వం ప్రకటించింది? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకనంటే ఒక ఐలమ్మ వారసత్వాన్ని గుర్తించిన ప్రభుత్వము మన కాంగ్రెస్ ప్రభుత్వము. 4 వేళ్లు కలిస్తేనే నోట్లోకి పోతుంది. అలాంటి హస్తము మన వెనక అండగా ఉన్నది. అటువంటి హస్తాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి. కొన్నేళ్లు పరిపాలించే విధంగా మనల్ని ముందుండాలి. అలాగే ఇంతటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికే కానీ నా రజక బంధువులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇక్కడి వరకు కల్పించినటువంటి మన మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా కుటుంబం నుంచి ఇంత గుర్తింపు రావడం అనేది ఇది మొదటిసారి. అసలు ఐలమ్మ వారసులు అంటే ఎవరెవరో వచ్చారు, కానీ ఇవాళ వచ్చిన గుర్తింపు అనేది అది ఒక చరిత్రలో నిలిచిపోతుంది అని నేను సగర్వంగా తెలియజేసుకుంటున్నా. మహిళా కమిషన్ సభ్యురాలుగా చాకలి ఐలమ్మ వారసురాలు తొందరలోనే పదవి బాధ్యత స్వీకరించబోతుంది. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లాంటి మహిళలకు ఎట్లాంటి రక్షణ కోసం పోరాడు? రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వారు నాకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఒక ఆడపిల్ల బయటికి వచ్చి నలుగురిలో తిరగాలంటేనే ఈరోజు భయపడే పొజిషన్లో ఉంది. ఇంకా అలాంటిది ఒక సాయుధ పోరాటం నుండి వచ్చిన వారసత్వం నుండి వచ్చిన నేను మహిళని, నేను కూడా దేనికి భయపడకుండా అండా దండ అందరికీ నేను ఉంటానన్న ఒక ఆలోచనతోటి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఆనాడు ఐలమ్మ ఎలా అయితే ఉన్నదో ఈనాడు చిట్యాల శ్వేత ఐలమ్మ కూడా అలాగే ఉంటుంది అని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. చాకలి ఐలమ్మ వారసురాలుగా తెలంగాణ మహిళలకు అంటే చాలా వరకు కూడా తెలంగాణ మహిళల్లో ఇప్పుడు చాలా ఏదైతే బయట పరిస్థితి చాలా బాగాలేదు. సో అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి భరోసా? వాటికి ఎటువంటి సంబంధించిన చట్టాలు ఏముంటే ఆ చట్టాలను తీసుకొచ్చి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగానే నేను ముందుంటాననేసి ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాను. దానికి చాకలి ఐలమ్మ వారసురాలుగా మహిళా కమిషన్ సభ్యురాలుగా ఎన్నికైనందుకు గుర్తించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. అదేవిధంగా మహిళలకు రక్షణ కల్పించే విధంగా నా యొక్క బాధ్యతలు నెరవేర్స్తానంటూ కూడా శ్వేత చెప్తున్నారు. కెమెరామ్యాన్ వంశీతో హరికృష్ణ, బిగ్ టీవీ, హైదరాబాద్.